ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది డిఏలకు సంబంధించినటువంటి టేబుల్. ఇది ఇప్పుడు వాస్తవానికి మనం 2025 సంవత్సరంలో ఉన్నప్పటికీ డిఏల విషయంలో మాత్రం 3 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. మనం డిఏల విషయంలో చూసినట్లయితే 2022 సంవత్సరంలో ఉన్నాం. 2022 జూలై. అప్పటి డిఏ ఇంకా కంటిన్యూ అవుతుంది 26.39. ప్రతి సంవత్సరానికి 2 డిఏలు రావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి అలాగే జూలై 2 సార్లు డిఏ ఇస్తుంది. ఆ ప్రకారం చూసినట్లయితే మొత్తం ఇప్పుడు 5 డిఏలు బాకీ ఉన్నాయి. జనవరి, జూలై, మళ్ళీ జనవరి, జూలై, జనవరి, ఈ విధంగా 2025 జనవరి వరకు మొత్తం 5 డిఏలు బాకీ ఉన్నది. ఇది ప్రజెంట్ మే మంత్, జూన్, జూలై, మళ్ళీ జూలై వచ్చిందంటే ఇంకొక డిఏ యాడ్ అవుతుంది. అంటే మొత్తం 6 డిఏలు. సో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ రంగంలో ముందు అనుకుంటే ఉద్యోగులకు డిఏలు ఇవ్వడంలో, ఉద్యోగులకు డిఏలు ఇవ్వకపోవడంలో ముందుంది. ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్పడానికి చాలా సగర్వంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఈ ఘనత లేదు. అది ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకే, మన తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఘనత దక్కిందనమాట. ఉద్యోగులకు సకాలంలో డిఏ చెల్లించని రాష్ట్రాలలో మొదటి స్థానం ఏది అంటే మొదటగా చెప్పే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒక్క 2 నెలలు కనుక గవర్నమెంట్ ఓపిక పెట్టిందనుకో, ఇంకొక డిఏ మొత్తం 6 డిఏలు అవుతుంది. ఆ డిఏల చూసినట్లయితే 26.39, ఇక్కడ 41.86 ఉంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఏకి చాలా డిఫరెన్స్ ఉంది. మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు కోర్టు పోవడం జరిగింది. వెంటనే కోర్టు వారికి ఇవ్వాల్సిన డిఏలను వెంటనే ఇవ్వండి అని కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి ఈ మాత్రం కూడా తెలియదా? ఉద్యోగులు ప్రతి నెల కనీసం 10 నుంచి ఒక 15,000 జీతాన్ని కోల్పోతున్నారు. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి 150,000 నుంచి మరి పైనే ఉంది. మరి ఇప్పటివరకు దగ్గర 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్ని లక్షల ఉద్యోగులకు నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించి వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు డిఏ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. లేకపోతే మళ్ళీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాగానే ఇక్కడ కూడా కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.